నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నేతన్నకు వెన్నుపోటు, టెస్కోకు విద్యాశాఖ షాక్. తెలంగాణ బతుకు చిత్రానికి నిలువుటద్దం మన చేనేత కార్మికుడు. కానీ అదే నేతన్న నోట్లో మట్టి కొట్టేలా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా నమ్ముకున్న చేనేత సహకార సంఘం టెస్కోకు విద్యాశాఖ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ల కోసం కేటాయించిన 105 కోట్ల రూపాయల ఆర్డర్స్ ని రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా లేఖ రాసింది. ఇది కేవలం ఒక లేఖ కాదు, వేలాది మంది నేతన్నల బతుకుదెరువును చిదిమేసే మరణ శాసనం. దీనిపై పూర్తి వివరాలు మా స్పెషల్ రిపోర్ట్లో. అవును, మీరు వింటుంది నిజమే. గత 3-4 దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు యూనిఫామ్లు, దుప్పట్లు సరఫరా చేస్తూ వస్తుంది మన టెస్కో. ఏటా జనవరి నెల వచ్చిందంటే చాలు 393 చేనేత సంఘాల్లోని కార్మికులు ఉత్సాహంగా మగ్గాల మీద వస్త్రాన్ని తయారు చేస్తారు. మే నెలాఖరు కల్లా లక్షలాది మంది విద్యార్థులకు దుస్తులు అందజేస్తారు. కానీ ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. ఇప్పటికే సంక్షేమ శాఖల నుంచి రావాల్సిన 200 కోట్ల రూపాయల ఆర్డర్స్ గడువు ముగిసినా రాకపోవడంతో ఆందోళనలో ఉన్న నేతన్నకు విద్యాశాఖ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మారింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం? ప్రభుత్వం ఏం చేస్తుంది? టెస్కోకు కాకుండా ఇకపై కేంద్రీకృత విధానం పేరుతో ప్రైవేటు సంస్థలకు ఈ టెండర్లు కట్టబెట్టాలని నిర్ణయించడం వెనుక మతలబేంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా విద్యాశాఖ వ్యవహరించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఇప్పుడు ఆ పనిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం అంటే నేతన్నల నోటికాడి కూడును లాక్కోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. టెస్కో ద్వారా జరిగే వ్యాపారం వల్ల వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నప్పుడు ఆర్డర్లు రద్దయితే మగ్గాలు ఆగిపోతాయి. కార్మికుల ఇళ్లలో పొయ్యి వెలగదు. టెస్కోను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేయడం దేనికి సంకేతం? ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలి. నేతన్నల సంక్షేమం ముఖ్యమా, లేక ప్రైవేటు టెండర్ల కమిషన్లు ముఖ్యమా? విద్యా శాఖ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. తక్షణం 105 కోట్ల యూనిఫామ్ ఆర్డర్స్ ని పునరుద్ధరించాలని, సంక్షేమ శాఖల నుంచి రావాల్సిన ఆర్డర్స్ ని కూడా వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మగ్గాలతోనే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మరిన్ని సంచలన న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.